హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎస్ఎస్ ఉదయ్ భార్గవ్, సార్ ప్లీజ్ ఆన్సర్, విల్ ద వెరీ థిన్ హాఫ్ ఇంచ్ ఆర్ థిన్ ఇంచ్ సైజ్డ్ హెయిర్ బి రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ విత్ డిఎస్టీ ఫ్రీ హెయిర్ డ్యూరింగ్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? ఈ అబ్బాయి ఏమడుగుతున్నాడంటే, ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు బేబీ హెయిర్ ఏవైతే ఇంచో లేకపోతే హాఫ్ ఇంచో పెరిగి ఉంటాయి కదా, వాటిని తీసేసి వాటి ప్లేస్లో మీరేమైనా డిహెచ్టీ ఫ్రీ వెంట్రుకలు అంటే డోనర్ ఏరియా నుంచి తీస్తున్న వెంట్రుకల్ని ఇంప్లాంట్ చేస్తారా? లేదు, అటువంటిది ఏది కాదు. మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏవైతే ఇంచ్ హెయిర్ కావచ్చు, లేకపోతే హాఫ్ ఇంచ్ హెయిర్ కావచ్చు, లేకపోతే ఇంకా అంతకంటే చిన్నగా ఉన్న హెయిర్ అయినా పర్లేదు, వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వాటి చుట్టుపక్కల ఏదైతే ఎంటీ స్పేసెస్ ఉంటాయో అక్కడ మాత్రమే ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తాము అంటే, హెయిర్ ఎంత చిన్నగా ఉన్నా కూడా ఆ ఏరియాలో హెయిర్ కనుక మిగిలి ఉంది అంటే మనకు ఈ ఇంప్లాంటెడ్ హెయిర్ గ్రో అయినప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ డెన్సిటీ క్రియేట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనం కనుక ప్రాపర్గా మెడికేషన్ వాడి ఆ మెడికేషన్ కనుక మీకు ప్రాపర్గా సెట్ అయితే ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ అండ్ ఇంప్లాంటెడ్ హెయిర్ కలిపి చాలా మంచి లుక్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో మీరు అడిగినట్టు ఏవైతే బాల్డ్ అయ్యే ఛాన్స్ ఉన్న హెయిర్ లేదా ఇంచ్ హెయిర్ కానీ స్మాల్ హెయిర్ కానీ ఉంటాయో వాటిని తీసేసి రీప్లేస్ చేయడం అంటూ ఏం జరగదు. వాటిని అలాగే ఉంచి వాటి చుట్టుపక్కల ఏవైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్లోనే థిక్ డిఎస్టీ ఫ్రీ హెయిర్ని ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఈ డిఎస్టీ ఫ్రీ హెయిర్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇవి పొడుగ్గా పెరుగుతాయి. ఏవైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటాయో అవి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి, అంతకంటే ఎక్కువ లెంత్ రావు. బట్ ఈ హెయిర్ మాత్రం, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మాత్రం చాలా లెంత్ పెరుగుతాయి. మనం కట్ చేసినా కూడా మళ్ళీ పెరుగుతాయి, ఇవి ఊడిపోయినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే డిఎస్టీ లేదా డైహైడ్రో టెస్టోస్టెరాన్ వచ్చి ఈ హెయిర్ని బ్లాక్ చేయడం కానీ ఈ హెయిర్ గ్రోత్ని హిండర్ చేయడం కానీ జరగదు. సో ఈ హెయిర్ ఎంత లెంత్ కావాలనుకున్నా అంత లెంత్ ఈజీగా పెరుగుతూనే ఉంటాయి.